సరిపోయిందా? ఇంకొకటి కావాలా? రేపు మీరందరూ ఫంక్షన్కొచ్చే ఏర్పాటు చేస్తాను, చూస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మనం ఆ ఫంక్షన్కి వెళ్ళొద్దు. ఇంతకు ముందు ఇలా చాలాసార్లు అన్నారు, చివరికి బోర్లా పడ్డారు. ఈసారి కూడా వెళ్లాల్సి వస్తుందేమో. అమ్మ మాట శాసనం, మనం ఎవ్వరం వెళ్ళాం అంతే. ఆహా, అంతే అంతే. అలాగే అలాగే. గుడ్ మార్నింగ్ సార్. నా కూతురు గురించి నీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చో శ్రీకర్. చెప్పండి సార్. మాయ మారిపోయింది కానీ పెళ్లి విషయంలో మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒంటరిగా ఉండిపోతాను కానీ మరో మనిషిని పెళ్లి చేసుకోను అంటుంది. నేను నా భార్య చాలా విధాలుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అయినా మా మాట వినడం లేదు. అలా అని మా ప్రయత్నం మేము మానలేము. డబ్బు, ఆస్తులు, అంతస్తులు, కంపెనీలు అన్నీ ఫుల్ఫిల్ చేసిన తండ్రికి తృప్తి, మనశ్శాంతి ఉండదు. కూతుర్ని అత్తారింటికి పంపించడంతోనే తండ్రికున్న అసలైన బాధ్యత తీరుతుంది. తను గతంలో చేసిన వాటికి ఇంకా పశ్చాత్తాపం చెందుతుంది కానీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. అవని తనని ఇంకా నమ్మడం లేదని బాధపడుతుంది. మాయ మరో అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అవని ఖచ్చితంగా నమ్ముతుంది. మాయ మ్యారేజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నువ్వే మోటివేట్ చేయాలి. నీతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి నీ మాట వింటుందని నాకు నమ్మకం ఉంది. నా కూతురికి పెళ్లి చేసే ఈ గండం నుంచి నువ్వు నన్ను బయటపడేశావంటే నాకెంతో మేలు చేసినవాడు అవుతావు. ప్లీజ్. సార్, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? రోజులు బాగాలేవు. రోజు రోజుకి ఆడపిల్లకి పెళ్లి చేయడం తండ్రి గుండెల మీద పెద్ద భారం అవుతుంది. ఆ భారం దించగలిగేవాడు దేవుడు. అటువంటి వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. నువ్వు నా కూతుర్ని పెళ్లి కొప్పిస్తే నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటాను. అంత మాట అనకండి సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. నీ కాలు గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఈ ప్రాజెక్ట్ నాకే ఇంప్రెసింగ్గా లేదు. ఇక క్లయింట్కి ఏం నచ్చుతుంది చెప్పు. బెటర్మెంట్ కావాలి నాకు. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి శ్రీ, అన్నట్టు అడగడం మర్చిపోయాను. గుజరాత్ వాళ్లతో లైవ్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాను కదా, అదెంతవరకు వచ్చింది? మీ నాన్నగారు మీ లైఫ్ గురించి నాతో ఇప్పుడే మీటింగ్ పెట్టారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పర్సనల్ విషయం గురించి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి. చెప్పు. మీ పేరెంట్స్ మంచి సంబంధం చూస్తారు. మీరు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా. మనిషి తీసుకునే డెసిషన్కి, కాలం తీసుకునే డెసిషన్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. టైం గైడ్ చేసే విధంగా నడుచుకోవడం మంచిది కదా. మీరు మారిపోయినందుకు మీ పేరెంట్స్ ఎంత సంతోషిస్తున్నారో, పెళ్లి విషయంలో బ్యాక్ స్టెప్ వేస్తున్నందుకు అంత బాధపడుతున్నారు. ఒక వెల్ విషర్గా చెప్తున్నాను, ప్లీజ్ టేక్ ఎ గుడ్ డెసిషన్. నా లైఫ్ పార్ట్నర్ కావాల్సిన వాడు ఇప్పుడు వెల్ విషర్ లాగా మారి ఇలా మోటివేట్ చేస్తూ ఉంటే లోపల చాలా పెయిన్ కలుగుతుంది శ్రీ. లవ్, మ్యారేజ్ అనేవి లైఫ్లో చిన్న పార్టే తప్ప అవే లైఫ్ కాదు కదా.
ఇప్పుడు నేను పెళ్లి గురించి ఆలోచించే మూడ్లో లేను శ్రీకర్. ఇట్స్ మై ఫేట్. నేను మొదటగా మనసిచ్చింది నీకు, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నది నిన్ను. నేను చేసుకున్న తప్పుల వల్ల నిన్ను మిస్ చేసుకున్నాను. అది నా దురదృష్టం. మనసు నిండా నిన్ను ఆరాధించుకుంటూ తనువుని మరొకరికి ఎలా అప్పగించుకోగలను నేను? అప్పుడు నన్ను నేను మోసం చేసుకుంటూ మరొకరిని మోసం చేసిన దాన్ని కూడా అవుతాను. జరిగిపోయిన మిస్టేక్స్ లైఫ్ లాంగ్ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. మళ్ళీ కొత్త మిస్టేక్స్ నాతో చేయించాలని ట్రై చేయకు. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, కానీ మరొకరిని ఎలా చేసుకుంటాను? మళ్ళీ అలా మాట్లాడుతున్నారేంటి? సారీ. నా ఉద్దేశం ఏంటంటే, అచ్చో నీలాంటి రూపం, నీలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు ఎదురు పడితే చేసుకుంటానేమో అని అనుభవి అలా అనేసాను. సో ఇంకెప్పుడు మన మధ్య నా పెళ్లి టాపిక్ రాకూడదు, ఓకే? అది కాదు మాయా. శ్రీకర్, ప్లీజ్, మీరందరూ సంతోషంగా ఉంటే నాకు అది చాలు. అది సరే, గురువారం అక్షయ ఓనీల ఫంక్షన్ ఉంది కదా, నువ్వు అటెండ్ అవుతున్నావా? నో వే. అక్షయ నీడని కూడా నేను భరించలేను. అందుకే నా మీద ఎవరు ఎంతలా ఒత్తిడి తెచ్చినా నేనైతే వెళ్ళను. ఈ సీన్ అంతా నువ్వు గమనించావని నాకు తెలుసవని, నీకు శ్రీకర్కి మధ్య ఈ గ్యాప్ని ఇలా పెంచుతూనే ఉంటాను. నీకు ప్రశాంతతే లేకుండా చేస్తూనే ఉంటాను. ఆ అక్షయ్ వల్లనే నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. శశిధర్ గారు వచ్చి నీ దగ్గర మొరపెట్టుకోవడం, తమరు మాయా మేడం ముందు సుభాషితాలు వల్లించడం అంతా చూశాను శ్రీకర్ గారు. ఓ సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టలేనివాడు పిన్నికి పరమాన్నం పెడతాను అన్నాడంట. ఆ విధంగా ఉంది తమరి తీరు. ఊరందరి సమస్యలను తీర్చడానికి అందరికంటే ముందుంటావు, కాళ్ళకి చక్రాలు కట్టుకుని పోతావు. మన బంధం గురించి మాత్రం ఆలోచించవు.